హాయ్ అండి, ఇదిగోండి ఇది బొడ్డుబాయిల కూర అంటారు. కొంతమంది ఏమో గంగవల్లి కూర కూడా అని అంటారు. ఇదిగోండి ఇది పప్పులో వేసుకోవచ్చండి, కూరలాగా కూడా వండుకోవచ్చు, పులుసు కూరలాగా చాలా బాగుంటుందండి ఇది. ఇదిగోండి వెనక ఇదే అలసంద పప్పు వేసి దాంట్లో ఆకుకూర వేసి వండేవాళ్ళండి మా నాయనమ్మ వాళ్ళు. 2 రోజుల వరకు కూడా పప్పు చెడిపోయేది కాదండి, చాలా రుచిగా ఉండేది. బొడ్డుబాయిల కూర లేదా గంగవల్లి కూర చూడండి. ఇది మనం ఎక్కడైనా దొరికిద్దండి, ఇత్తులు తెచ్చి నాటే పని అలా ఏమీ లేదు, ఎక్కడైనా దొరికిద్దండి. ఇది పొలాల్లో కానీ ఏమైనా గార్డెన్లో కానీ దానంతటికి అదే మొలిసిద్దండి. ఇది బొడ్డుబాయిల కూర, గంగవల్లి కూర. దీంట్లో పోషక విలువలు చాలా ఉంటాయండి. ఇదిగోండి చూడండి, మీకు ఎక్కడైనా దొరికితే వదిలిపెట్టమాకండి. దీన్ని తెచ్చి ఆకుకూరలాగా కానీ లేదంటే పప్పులో కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క అండి ఇది. ఇదిగోండి చూడండి.